హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. ఏంది మా శారదాదేవి అసలు ఈ మధ్య కనపడతలా? గార్లు బాగుంది, ఇడ్లీ ఇడ్లీ బాగుంది కానీ గారెలు ఫస్ట్. ఇడ్లీ నాకు చిన్నయ్య కాదే. ఆచార్య సినిమా కోసం టిఫిన్లు కూడా ఇంట్లో తినకుండా హడావిడిగా ఇదే మరి చేస్తే ఇంకా ఆచార్య ఫస్ట్ హాఫ్ కూడా అయిపోతుంది. ఇంట్లో నేను చేసుకొని అంట్లు తోముకొని ఇక అన్ని సర్దుకొని బయలుదేరేసరికి అవుతుంది. అప్పుడు అసలు పడలేను చిన్న, నేను అంట్లో ఉండకూడదు నాకు అసలు. ఏదో ఒకటి రెండు ఎక్కడికి వెళ్ళొచ్చు? తారామతి బారాదరా? అబ్బా రిటర్న్లో వెళ్దాం శ్రీను. ఎప్పుడు అసలు అది యాక్సెస్ అది ఏమంటారు ప్యాలెస్, దానికి యాక్సెస్ ఉంటుంది అసలు. ఫుడ్ బాగుందా? ఏముంది అసలు అది అది కానీ జస్ట్ అది సైట్ సీయింగ్, షూట్సా, ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ హాలా? మరి నీ పెళ్ళి అక్కడ చేద్దాం మొన్న. పెళ్ళి కాదు, రిసెప్షన్ చేయాలి అక్కడ కదా శ్రీను? పెళ్ళి కాదు, పెళ్ళి మంచి లొకేషన్లో ఉన్నా కానీ పెళ్ళి చేయాలి. ఒక్కటే నాకు బాగా బాగా కోరిక, అది ఒక్కటే. అసలు మిగిలినవి అసలు ఏమి లేవు నాకు, కానీ మిగిలినవన్నీ జరుగుతున్నాయి అనుకోకుండా. బాగా కోరుకున్నది మాత్రం లేట్ అవుతూనే ఉందమ్మా. ఇప్పుడు వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఉంటారు కదా, సెలబ్రిటీస్ అనుకునే ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ తక్కువలో వచ్చే పర్సనల్ ఛానల్స్లో ఏమేమి పెడుతున్నారు? విజేత మార్కెట్కి వెళ్ళాం, సూపర్ మార్కెట్కి వెళ్ళాం. అసలు మొన్న ఒక ఆవిడ అయితే శ్రీను మా ఆయన కారు కడుగుతున్నారంట. వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఏయో క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అన్ని బయటకు తీసుకొచ్చి కంటెంట్ లేని మ్యాటర్ అంతా బయటకు తీస్తారు. మా భయ్యా సినిమా అంటే అసలు అక్కడ కంటెంట్ కాదు అసలు ఇంపార్టెంట్. ఆయన డాన్స్లో గ్రేస్ 70 years రీచ్ అవుతున్నాడు. ఓకే, 70 years లో కూడా ఈ ఏ హీరో పనికిరారు. వరల్డ్ లోనే అసలు నెంబర్ 1 డాన్స్ లో గ్రేస్ ఉన్న ఎవరంటే చిరంజీవి అంతే. ఏ శ్రీను, ఎంతమంది ఎక్స్ట్రాస్ రాని, ఎంతమంది కొరియోగ్రాఫర్స్ ఎట్లా చేసినా కూడా చిరంజీవిలో ఉన్నంత గ్రేస్ మరి ఏంటో అంతే అదృష్టం. అసలు ఎవరిలో చూడలే ఇంతవరకు ఆ గ్రేస్ అనేది. నేను ముందు చూడలే, తర్వాత చూడను. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఏమంటారు? నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా వన్ అండ్ ఓన్లీ మై బాస్, బిగ్ బాస్. నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత మన ఇద్దరం ఇంట్లో ఉంటాం కదా, అసలు 1 MP కూడా బట్టల మీద అస్సలు పెట్టద్దు మనం. ఎందుకో తెలుసా? ఈ మున్నాగాడి ఏమో నేను వేసుకుంటాను టీషర్ట్లు, పెట్టి కోట్స్ వేసుకొని టీషర్ట్లు వేసుకుంటాం ఉన్నాయి. నువ్వేమో చిన్న బట్టలు వేసుకో. బయటకు వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాం.
దగ్గర కూర్చోగా ఎవరన్నా వచ్చినట్టు మనం గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎవరన్నా వస్తే కాల్ చేస్తారు మన గేట్ దగ్గర. ఆ గేట్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నా డ్రెస్ కాస్ట్యూమ్ చేంజ్ ఒకటైతే రెడీగా పెట్టుకుందాం, ఒక కాస్ట్యూమ్ నీది నాది. ఎవరన్నా వస్తున్నారని ఫోన్ చేయగానే ఇమ్మీడియట్ గా కాస్ట్యూమ్ చేంజ్ అని చెబుతాను. టపటపా అని వెళ్ళేసి చేంజ్ చేసేస్తాను. ఆయన అట్లా ఏమి గేట్ దగ్గర వదిలేస్తే డైరెక్ట్ గా రారుగా అసలు. ఏంటది గేటెడ్ కమ్యూనిటీ మందానికంటే ఇది ఇంకా ఇదిగా ఉంది, ఎవరిని ఎంటర్ కానివ్వండి. ఇంకా మందన్నా కొంచెం పనోళ్ళని ఎంటర్ కానిస్తున్నారు. అక్కడ పనోళ్ళకి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అసలు. నీకు అసలు మున్నాగడ ప్యాంట్లు కూడా సరిపోతాయి, కింద కొంచెం కట్ చేద్దాం సిజర్ వేసుకొని. ఇక అంతే మన ఇద్దరు. బాస్ సినిమానా మజాగానా బాగా అట్లా చూసి అట్లా వచ్చాను. పైకి వెళ్దామా?
శ్రీనివాసరావు గారు కాఫీ ఎంజాయింగ్. సూపర్ ఉంది. ఎలా ఉంది శ్రీను? ఫుల్ ఉంది. అంత గ్లాస్ తాగటం కష్టం, చిన్నగా ఆఫ్ అంతే. అంత కప్పు తాగడం ఏంటి, అదేదో కుడితిలాగా ఇచ్చారు. డాడీకి రివ్యూ ఇస్తున్నాను. कोरिएंडर लेमन सूप बहुत बहुत अच्छा है. कोरिएंडर लेमन सूप है. पेट में बच्चा है. बेबी कॉर्न अच्छा फन. बेबी कॉर्न, ब्रोकली, कोरिएंडर, आल्सो लेमन. సూపర్. ఈ సూప్ తాగేసి బతికేయచ్చు. అమ్మో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. తాగే కొద్దీ బయటకు వస్తున్నాయి. క్యారెట్స్ అండ్ మష్రూమ్స్ ఆల్సో ఇన్ దిస్ సూప్. చిల్లీస్, ఆనియన్స్, క్యాప్సికము. వెరీ వెరీ హెల్దీ సూప్. చికెన్ టిక్కాస్,
చిన్ని తండ్రి మొన్న ఎంజాయ్. ఇద్దరు ఫ్రేమ్లో ఉండేటట్టుగా. దీనిలో మింట్ చట్నీ ఏదో ఇస్తారు కదా. ఇవ్వలేదే, అడగటమే. చాక్లెట్ మిల్క్ షేక్ ఎప్పుడైనా ఇట్లాంటి 1/2 నేను హెవీ అయిపోద్ది కదా. బాగుందా? ఇక మీరు కూల్ ఉండాలా? ఐస్ క్యూబ్స్ వేయమను. ఐస్ క్యూబ్స్ అయ్యి నాకు కూల్ ఉండాలి. కూలా? ఓన్లీ నాన్ కర్రీ, దట్స్ ఇట్. ఈవినింగ్ రావాలి. అదే ఈవినింగ్ టైంలో ఓన్లీ నాన్స్ కర్రీ. అమ్మా మిల్క్ షేక్. మిల్క్ షేక్ కామన్ ఇక నుంచి. ఇక ఇది కూడా మిల్క్ షేక్ కామన్.